దేశాన్ని పాలించే అర్హత బీజేపీకి లేదన్నారు సిపిఐ రాష్ట్ర మంత్రి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. చంద్రబాబు, పవన్ వల్లే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుందన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ చేయమని చెప్పిన మోదీ అన్ని మైన్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. 10th పేపర్ లీకేజీ విషయంలో నోరు విప్పిన బండి సంజయ్ నీట్పై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కున్న కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే గుండెలు బాదుకుంటున్నాడని విమర్శించారు కూనంనేని. విభజన సమయంలో అనేక హామీలు ఇచ్చాడు నరేంద్ర మోడీ యూపీఏ ప్రభుత్వంలో హామీలు పొందుపరచబడ్డాయి. ఆ హామీలు ఒక్కదాన్ని కూడా ఈయన అమలు చేయలేదు. అటు వాళ్ళకి అక్కడ సంబంధించి పోలవరం ప్రాజెక్టు కానీ ఇంకా ఇటువంటి అనేక వాళ్ళకి ఇచ్చారు. మన తెలంగాణ సంబంధించి బయ్యారం స్టీల్ ప్లాంటు, అలాగే ఇక్కడ మీకు కరీంనగర్లో ఐఐటి, అదేవిధంగా మన వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఇలా అనేక అంశాలపైన మనకి ఇచ్చారు. ఒక్క పని కూడా పూర్తి చేయలేదు. ఇక్కడ గెలిచిన 8 మంది పార్లమెంటు సభ్యులు, బీజేపీ పార్లమెంటు సభ్యులు, అందులో ఈ బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్ళకి ధైర్యం ఉండి తెలంగాణ పట్ల ప్రేమ, తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆయన కొత్తగా దెబ్బలాడాల్సిన పని లేదు. ఇచ్చిన హామీల్ని అట్లీస్ట్ 10 ఏళ్ల తర్వాత అయినా సరే అమలు చేయించగలిగినటువంటి శక్తివంతులు అయితే చేయించాలి. లేకపోతే ప్రజలు ఇవాళ మేము గెలిచాం కదా అని సంబరపడిపోవద్దు. గెలవటంలో అనేక రీజన్స్ జరిగినాయి. బీఆర్ఎస్ డౌన్ అవటం, తర్వాత బీఆర్ఎస్ మనం గెలవలేనప్పుడు కాంగ్రెస్ గెలవకుండా ఉండాలని ఆలోచన చేయటం, తద్వారా ఓట్లు ఆ విధమైనటువంటి ఒక అండర్ హ్యాండ్ డీలింగ్తో ట్రాన్స్ఫర్ అవటం కొన్ని చోట్ల కాకపోవచ్చు, కానీ కొన్ని చోట్ల మాత్రం అలా అయినాయి. అందువలన ఈ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని బీజేపీ ఎంపీలు తెలంగాణకు రావాల్సిన హక్కులు, తెలంగాణకు రావాల్సిన నిధులు, వీటిపైన వాళ్ళు పోరాటం చేయొద్దు. లేకపోతే రిక్వెస్ట్ ఏం చేస్తావు చేసుకుని తీసుకురావాలి. అదే పద్ధతిలో అక్కడ చంద్రబాబు, నేను అందుకని ఈ సంఖ్యానం ఎంతకాలం ఉంటుందో తెలియదు. చంద్రబాబు, నితీష్ కుమార్లు ఆధారపడ్డదగ్గ ముఖ్యమంత్రులు కాదు.